హిమాలయాల్లో ఎప్పుడో 1964లో చిక్కుకున్న ఒక పరికరం. చైనా చేస్తున్న అణు పరీక్షలు అలాగే అక్కడికి సంబంధించిన రేడియో సిగ్నల్స్ని ట్రాక్ చేయటం కోసం అప్పట్లో భారత్ ఇంటెలిజెన్స్ బ్యూరో అండ్ అమెరికన్ సిఐఏ రెండూ కలిసి సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఒక పరికరం ఇప్పుడు అప్పుడే కనిపించకుండా పోయింది. ఇప్పుడు సడన్గా వార్తల్లోకి వచ్చింది. ఈ సడన్గా రావటం వెనక ఏంటి, ఏదైనా వ్యూహం ఉందా? ఎందుకంటే ఇన్నాళ్ళు మాట్లాడకుండా దాదాపు 60 ఏళ్ళు కావస్తున్న సందర్భంలో ఇవాళ దాని గురించి మాట్లాడటం ఏంటి? అండ్ ఒకవేళ నిజంగా చిక్కుకొని ఉంటే నందాదేవి పర్వత శిఖరం, అత్యంత ఎత్తైన శిఖరం, అక్కడే ఆ మంచు దిబ్బల మధ్య చిక్కుకొని ఉంటే తర్వాత ట్రేస్ చేయడానికి ప్రయత్నించారు, తుఫాన్ల కారణంగా చిక్కుపోయిందని, బట్ దొరకలేదు. ఇవాళ ఎందుకు మాట్లాడుకుంటున్నాం? వ్యూహాత్మకంగా లేకపోతే నిజంగా ఆ పరికరం రిలీజ్ చేసే ప్లూటోనియం వల్ల గంగానది మూలాలకి ఏమన్నా దెబ్బ తగులుతుందా? అటు శాస్త్రపరంగాను, ఇటు దౌత్యపరంగాను, మరోవైపు రక్షణ పరంగాను 3 అంశాలు ఇందులో మిళితమై ఉన్నాయి. కాబట్టి ఈ 3 అంశాల్లో ఎక్స్పర్ట్స్ అయిన వారు ముగ్గురు కూడా ఈరోజు డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు. ముందుగా సైంటిస్ట్ చందు సాంబశివరావు గారు. నమస్కారం సాంబశివరావు గారు. అలాగే జియోపొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ మామిడి గిరిధర్ గారు, అలాగే కార్గిల్ హీరో కర్నల్ పరమేశ్వర్ గారు కూడా లైవ్లో జాయిన్ అవుతున్నారు. టు స్టార్ట్ విత్ చందు సాంబశివరావు గారు, ఒక సైంటిస్ట్గా మీ అబ్జర్వేషన్స్ ఏంటి? ఇవాళే హఠాత్తుగా రావటం అనేది సరే, వ్యూహాత్మకంగా దానికి వెనకాల రకరకాల కారణాలు ఉంటాయి. బట్ నిజంగానే ఆ పరికరం నుంచి రిలీజ్ అయిందని భావిస్తున్నా, లేకపోతే అవుతుందని భావిస్తున్న ప్లూటోనియం వల్ల గంగానది మూలాలకి ఏమన్నా దెబ్బ తగిలే ప్రమాదం కనిపిస్తోందా? ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం, వెరీ గుడ్ మార్నింగ్. 99 ప్రేక్షకులకు కూడా గుడ్ మార్నింగ్. ఇది ఈ పరికరంలో ప్లూటోనియం 238 అనే ఐసోటోప్ను వాడిన పరికరం అని తెలుస్తుంది. అందుకంటే మిగతా అసలు ఆ పరికరం ఏంటి, దాంట్లో ఏ మోతాదులో ఈ ప్లూటోనియం అనే రేడియో యాక్టివ్ మెటీరియల్ను వాడారు, దాన్ని ఎలా ప్యాక్ చేశారు, ఎలా ప్యాకేజ్ చేశారు, ఆ ఇన్స్ట్రుమెంట్ ఏమైనా డిస్ట్రాయ్ అయిందా, లేదంటే బరి అయిందా, మంచు కొండల్లో ఎక్కడన్నా ఇరుక్కుపోయిందా, ఆ డీటెయిల్స్ ఏమి మనకు తెలియట్లేదు. కాబట్టి జనరల్గా ఈ ప్లూటోనియం అంటే ఏంటి, ప్లూటోనియం రేడియో యాక్టివ్ మెటీరియల్ అని మనకు తెలుసు, ఈ పర్టికులర్ ఐసోటోప్. అయితే ఇది న్యూక్లియర్ బాంబ్స్ లో ఉపయోగించే గ్రేడ్ కాదు, ఇది పరికరాల్లో ఉపయోగించే గ్రేడు. ఇది నాసా వాళ్ళు అనేక ఇన్స్ట్రుమెంట్స్ లో వాడే గ్రేడ్ అని తెలుస్తుంది. కాబట్టి యాజ్ సచ్ ఈ మెటీరియల్ ఒకవేళ ఆ ఇన్స్ట్రుమెంట్ లో ఉన్నా, ఆ ఇన్స్ట్రుమెంట్ కొండల్లో చిక్కుకున్న నందాదేవి దగ్గర ఎక్కడైనా సరే అది మంచులో కప్పబడి ఉన్న యాజ్ ఇట్ ఈస్ గా దానివల్ల పెద్దగా రేడియో యాక్టివ్ డ్యామేజ్ అయితే ఏమి ఉండదు. రెండవది, ఈ ప్లూటోనియం అనేది ఆల్ఫా రేస్ ను మాత్రమే ఎమిట్ చేస్తుంది. ఆ ఆల్ఫా రేస్ ను కూడా ఒక సిరామిక్ కంటైనర్ లో కంటైన్ చేస్తారు కాబట్టి, ర్యాప్ చేస్తారు కాబట్టి అది తప్పుకుని బయటకు వచ్చే అవకాశం లేదు. ఒకవేళ అది ఎక్కడైనా నిజంగా ప్లూటోనియం ఈ పర్టికులర్ ఐసోటోప్ స్మాల్ అమౌంట్స్ లో ఎక్కడైనా ఉండుంటే దాని చుట్టూ ఏదో ఒక మీటర్స్, 10 మీటర్లు, 5 మీటర్లు, 20 మీటర్ల రేంజ్ వరకు ఏదన్నా డైరెక్ట్ గా దానికి కాంటాక్ట్ లోకి వచ్చిన ప్రాణుల మీద ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందేమో. కానీ గామా రేస్ రిలీజ్ చేసే రేడియో యాక్టివ్ మెటీరియల్స్ లాంటి చెడు ఎఫెక్ట్స్ అయితే జనరల్ గా ఏముండవు. ఇట్స్ నాట్ ఏ నోన్ కంటామినేటర్. అదేమి నీళ్లలో కరిగిపోయిందనో, నీళ్లతో పాటు మన దగ్గరకు వచ్చేసిందనో, మనం తాగేసామనో అలాంటి దాఖలాలు ఏమి లేవు. దాదాపు లాస్ట్ 60 years లో ఎక్కడైనా ఆ ఇన్స్ట్రుమెంట్ ఉండుంటే అది ఎక్కడో బరి అయి ఉంటుంది. ఒకవేళ ఏదైనా డ్యామేజ్ జరిగి ఉంటే ఆ పర్టికులర్ క్యాప్సూల్ కి వేరే ఆ ప్లూటోనియం ఐసోటోప్ ను వాడారు. అది ఎందుకంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ జనరేషన్ లో వాడతారట. నాసా కూడా అలాంటి పరికరాలు ఉన్నాయి, వాళ్ళ దగ్గర కూడా ఉన్నాయి. కాబట్టి యాజ్ సచ్ ఆ టెక్నాలజీ మీద కానీ, ప్లూటోనియం 238 మీద కానీ, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి ఈ నందాదేవి దగ్గర పోయిన, వదిలేసిన, ఇగ్నోర్ చేసినటువంటి ఆ సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్ వల్ల లార్జ్ స్కేల్లో డ్యామేజ్ జరిగే అవకాశాలు అయితే ఏమీ లేవు. ఒకవేళ ఏదైనా లోకలైజ్డ్ గా ఉండుంటే, అది ఎక్కడ పలానా చోట అని ఏదైనా మనకు ఆధారాలు ఉండుంటే, మన ఐపీ రికార్డ్స్ లో కానీ, లేదంటే ఇంకేదైనా సిఏ వాళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషన్ బట్టి కానీ, లోకల్ గా స్టడీ చేయటంలో దాన్ని రేడియో యాక్టివ్
యాక్టివిటీని అసెస్ చేయడంలో తప్పేం లేదు. ఐ థింక్ గవర్నమెంట్ షుడ్ టేక్ ప్రొయాక్టివ్ మెజర్స్ ఆన్ దట్. బట్ పబ్లిక్ ఎట్ లార్జ్ నీడ్ నాట్ వరీ అబౌట్ ఏదో కంటామినేషన్ జరిగిపోయింది లాస్ట్ 6 years లో మనకు ఏదేదో అయిపోతుంది అనేది అయితే మాత్రం రియల్లీ దెర్ ఇస్ నో సైంటిఫిక్ బేసిస్ ఫర్ దట్ ఆర్గ్యుమెంట్. చంద్ర సాంబశివరావు గారు, నాసా సైంటిస్ట్గా జనరల్గా ఇటువంటి అంశాల మీద నాసా ఎక్కువ ఉత్సుకత ప్రదర్శిస్తుంది. ఇన్ ది సెన్స్ ఒక డీటెయిల్డ్ అండ్ డీప్ స్టడీ క్యారీ అవుట్ చేయాలి సైంటిఫిక్గా అనే ఒక ఆలోచన నాసాకు ఉండుండే ఉంటుంది. బహుశా దానికి సంబంధించి అధ్యయనాలు చేయాలన్నా గవర్నమెంట్ మాట్లాడుకోవాల్సిన అంశాలు అవి. అటువంటి ప్రయత్నాలు ఏమైనా నాసా వైపు నుంచి జరిగినాయా? పెంటగాన్ ఏమైనా ఇన్వాల్వ్ అయిందా మీ నోటీస్లో ఉండి? అది ప్రాబ్లీ నాసా విల్ నాట్ బి వరీ డైరెక్ట్లీ. ఎవరికో ఒక ఇలాంటి ఆ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి పలానా టైంలో మనం కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ వాడాము, వాటిని రికవర్ చేయలేదు, వాటిని అక్కడే వదిలిపెట్టాము అనే ఇన్ఫర్మేషన్ ఉన్న వాళ్ళకి ఆ ఏరియాలో కొద్దిగా ఈ రేడియో యాక్టివ్ ఎంత ఉంది, ఆ రేడియేషన్ ఏముంది, ఎలాంటి రేడియేషన్ ఉంది, దాని ఇంపాక్ట్ ఏంటనేది స్టడీ చేయడంలో సైంటిఫిక్ క్యూరియాసిటీ ఉండొచ్చు. బట్ అండర్ వాట్ కండిషన్స్ ఆ రోజుల్లో చైనీస్ న్యూక్లియర్ టెస్ట్ చేశారా అనుకోండి, దాన్ని మానిటర్ చేయాల్సిన అవసరం టు వాట్ ఎక్స్టెంట్ ఇండియాకు ఉంది, ఇండియాకి సహకరించాల్సినటువంటి అవసరం సిఐఏకి ఎలా ఉంది, సిఐఏ ప్లస్ ఐబీ రెండు కలిపి చేసినటువంటి ఈ ఎక్స్పెరిమెంట్ డెఫినెట్ గా పొలిటికల్ డెసిషన్ మీదే ఆధారపడి ఉంటుంది. సో అప్పుడు తీసుకున్నటువంటి పొలిటికల్ డెసిషన్, దానికి ఉన్న బ్యాక్గ్రౌండ్, దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత కాలంలో దాన్ని ఎలా ఆ ఇన్స్ట్రుమెంట్ రికవర్ చేయడానికి వాళ్ళు చేసిన ప్రయత్నాలు అవి ఫెయిల్ అయినాయి అని మనకు తెలుస్తుంది. అప్పుడు ఎంతో కొంత రికార్డ్స్ ఉండుంటాయి, దాని మీద సమ్ హిస్టారికల్ నోట్స్ ఉండుంటాయి. దాన్ని బట్టి కూడా మనం ఈ అండర్ వాట్ కండిషన్స్, వాట్ నెగోషియేషన్స్, వాట్ కన్స్టెంట్స్ అలాంటి పని చేశారు, దాన్ని ఎందుకు రికవర్ చేసుకోలేకపోయారు, ఆ తర్వాత ఎందుకు దాన్ని అక్కడ వదిలిపెట్టారు ఆ ఇన్స్ట్రుమెంట్ ని, దాని ఇంపాక్ట్ ఏంటి, ఇది ఉంటే కొంత పొలిటికల్ హిస్టోరియన్స్ కి ఇంట్రెస్ట్ ఉండొచ్చు, లేదా ప్యూర్ సైంటిఫిక్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి అసలు అది ఎలా ఉంది, ఆ ఇన్స్ట్రుమెంట్ ఎలా ఉంది, దాని కేసింగ్ ఎలా ఉంది, దానికి ఏమన్నా 60 years తర్వాత దాని పరిస్థితులు కనుక్కోవడానికి, దాన్ని అర్థం చేసుకోవడానికి, ఇలాంటి రేడియో యాక్టివ్ మెటీరియల్స్ ని ఫ్యూచర్ లో వాడినప్పుడు దాన్ని సరిగ్గా ప్యాక్ చేయడానికి, దాని నుంచి మినిమల్ గా ఎన్వైరన్మెంట్ కి కానివ్వండి, ప్రాణ నష్టం లేకుండా చూడటానికి, హెల్త్ ఇంపాక్ట్ లేకుండా చూడటానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి అంశాన్ని ప్యూర్ సైంటిఫిక్ ఇంట్రెస్ట్ తో స్టడీ చేయడానికి కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండొచ్చు, పొలిటికల్ హిస్టోరియన్స్ కి ఇంట్రెస్ట్ ఉండొచ్చు. బట్ యాజ్ సచ్ నాసా వాళ్ళది ఇనిషియేట్ చేస్తారని అయితే నేనేం అనుకోవట్లేదు. అది మన గవర్నమెంట్కి ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే, మన ఏజెన్సీస్కి ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే, టుగెదర్ we can collaborate with known agencies, not only NASA, other nuclear materials మీద రీసెర్చ్ చేసి అనేక యూనివర్సిటీస్ ఉన్నాయి, అనేక ఇంటర్నేషనల్ బాడీస్ ఉన్నాయి, కాబట్టి వాళ్ళతో కలిపి ఏదైనా చేయొచ్చు. రైట్. ఈజ్ ఇట్ దట్ ఇంపార్టెంట్? అంత మ్యాగ్నిట్యూడ్ లో ఉందా? ఏదో కొద్దిగా మైక్రోగ్రామ్స్, మిల్లీగ్రామ్స్ పవర్ జనరేషన్ కోసం వాడారు అనుకున్నప్పుడు దాని గురించి ఇంతగా వరి అవ్వాలా? ఆల్ దీస్ క్వశ్చన్స్ కమ్ టు ద ఫోర్ ఫ్రంట్. ఇది ఎలా, ఈ స్టోరీ ఎలా డెవలప్ అవుతుందో చూద్దాము వాసుదేవన్ గారు. బట్ యాజ్ సచ్ ఇదేదో మనం అలాం అయిపోయి కంగారు పడాల్సిన అంశం అయితే అని మాత్రం నాకు అనిపించడం లేదు. రైట్ అండి, మళ్ళీ మీ దగ్గర వస్తే ఒకసారి కల్నల్ పరమేశ్వర్ గారి దగ్గరికి వెళ్ళాం. హిమాలయన్ టెరైన్స్ మీ విధి నిర్వహణలో భాగంగా బహుశా అవన్నీ 3 దశాబ్దాల పాటు మీరు ఉన్నారు. బహుశా